ప్రార్థనల వలన 13 రోజులు దేవుని నామ ఘనతగా జరిగించాడు. పరిశుద్ధాత్ముడు ఒకప్పుడు మా భోగాల కోసం ఎక్కువగా అడిగేవాడు. ఇప్పుడైతే అనేకమైన క్రొత్త సంగతులు లేఖనాల్లో నుండి ఏ అంశాల కోసం కూడా ప్రార్థించాలో పరిశుద్ధాత్ముడు మాకు నేర్పించినప్పుడు వచ్చినోళ్ళు వచ్చినట్టుగానే ఒకరి తర్వాత ఒకరు బిగ్గరమైన స్వరాలతో వారు ఎంత బలహీనంగా ఉన్నా వారి బలహీనతలు కూడా లెక్క చేయకుండా దేవుని సన్నిధిలో గంటలు దేశము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, సువార్త ప్రకటించే వారి కొరకు, సువార్త సేవలో హతసాక్షులైపోతున్న వారి కొరకు, మణిపూర్ ప్రజల కొరకు, యెరూషలేముపై అప్పుడే ఇరాక్ యుద్ధానికి వార్నింగ్ ఇచ్చింది కనుక యెరూషలేముకు కలుగుతున్న అపాయాల కొరకు, కేరళ ప్రాంతం తెలుసు ఎంత భయంకరమైనటువంటి తుఫాను చేత 4 ప్రాంతాలు అర్ధరాత్రి మంగళవారం 1 గంట కొట్టిన ఆ భయంకరమైన వర్షాన్ని బట్టి గ్రామాలే 4 గ్రామాలు భయంకరంగా శవాలు, దెబ్బలుగా శవాలు కుప్పలుగా మారిపోయినాయి పిల్లరా. కనుక దేవుడు ఏనాడో చెప్పాడు, ఎక్కడ పాపం అధికమవుతుందో, ఎక్కడ అవిధేయత ఉంటుందో, ఎక్కడ తిరుగుబాటు ఉంటుందో, ఎక్కడ తన దేవుడైన యెహోవాను ప్రాధాన్యత ఇవ్వకుండా సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఎక్కువగా ఆరాధిస్తూ నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుమంటూ విచ్చలవిడమైన పాపం అన్నది ఎక్కడ ఉంటుందో అక్కడ తన సృష్టికి ఆజ్ఞాపిస్తాడు ఆయన. అది కుటుంబమే అవ్వచ్చు, అది దేశమే అవ్వచ్చు. కనుక పిల్లలు రాబోయే శోధన నుండి మనం తప్పించబడాలంటే మనకి కూడా ఆగస్టు 2న భయంకరమైన తుఫాను నెల్లూరు నుంచి స్టార్ట్ అవుతుందని చాలా భయపెట్టాడు. మనం ఎలాగైతే 21 రోజులు కూడుకొని ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో అంగలార్చామో అనేకమైన సంఘాల్లో కూడా చేస్తున్న ప్రార్థనలు బట్టి మన వలె అనేకమైన సంఘాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. కనుకనే దేవుడు ఆ భయంకరమైన తుఫాన్ నుండి మనల్ని తప్పించాడు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా ఎవరికి ఏ ప్రమాదం పొంచి ఉందో మనకు తెలియదు పిల్లరా. ముందుగానే మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే 7 మాసాలు తన కృపచేత కాపాడి 8వ మాసములోని ఈ 4 దినములు అడుగు పెట్టామంటే ఎన్నో మరణాలు మనం వింటున్నాం. ఏంటి, కేరళ ప్రాంతం అంతా వరదలు, కోల్కతా అంతా వర్షపు నీటి, ఢిల్లీ ప్రాంతం, హిమాచల్, జార్ఖండ్, ఈ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఇలాగా ఇంత భయంకరమైన నేట మునిగినట్టుగా లేవంట. కనుక పిల్లరా చూస్తుంటే ఏంటి, అగ్నిని ఎవరు ఆఫ్ చేయగలరు? తుఫాన్ని ఎవరు ఆఫ్ చేయగలరు? గాలిని ఎవరు ఆఫ్ చేయగలరు? వరదలను ఎవరు ఆఫ్ చేయగలరు? ఆపు చేయగలవారు ఒకే ఒక్కడు ఉన్నారు, ఆయనే మన కన్న తండ్రి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే ఈ ప్రతిష్ఠిత విడుదల ఉపవాస ప్రార్థనలోను ఈ సంస్కరణ ఆరాధన పునరుత్థాన ఆరాధనకు వచ్చిన దేవుని ప్రజలారా, ఆనాడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలారా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటూ మీ దేవుడైన యెహోవా పట్ల నిర్లక్ష్యాన్ని కలిగి సృష్టికర్త అయిన మీ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి మీరు సృష్టిని పూజిస్తున్నారు కనుక విగ్రహారాధన సంబంధమైన క్రియలు కార్యక్రమాలు చేస్తున్నారు కనుక ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు ఆ ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే యోవేలు ప్రవక్త ద్వారాగా దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము. ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే కొంతమంది అనుకుంటారు అమ్మగారికి పని పాట లేదు అందుకే పెట్టారు. ఉపవాస ప్రార్థన అనేవి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎలాగైతే సెలవిచ్చాడో ఈనాడు కూడా ఆయన ప్రజలమైన మనము మన కన్న తండ్రి దగ్గర
మనము ఏం చేయాలండి? ప్రార్థించువారై ఉండాలి పిల్లరా. ఏ సమయానికి ఏ శ్రమ, ఏ శోధన వస్తుందో తెలీదు. దుష్టిన అపవాది చెలరేగిపోతున్నాడు, కుటుంబాలనే పాడు చేస్తున్నాడు. ఈ చెడ్డ దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో అజ్ఞానుల వలె కాకుండా మనం ఎలా ఉండాలని? జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజముగా దేవుని సన్నిధిలో ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలమైన మనము, ఆనాడు ఇశ్రాయేలుతోనే కాదు, ఈనాడు తన ప్రజల ద్వారా కూడా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు పిల్లరా. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గాలు విడిచిపెట్టి, తమ దుష్ట మార్గాలు విడిచిపెట్టి వారు ప్రార్థిస్తే నేను ఖచ్చితంగా ఏం చేస్తాను? వారిని, వారి దేశాన్ని. ఇది అలా చూస్తున్నారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము, ఆ యోవేలు గ్రంథం అలా పెట్టి ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము. తీశారు అందరూని? అందరూ తీయాలి. 7వ అధ్యాయం 12 నుంచి చదవరా. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించుచు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చూడండి, జాగ్రత్తగా ఉండాలి. దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలుచును. నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దానినంతటిని ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల దేవునికి స్తోత్రం. చూడండి, సొలొమోను మందిరం కట్టిన తరువాత, నాయనా సొలొమోనా, నీ తండ్రి అయిన దావీదు గారు నా మీదున్న మక్కువ చేత దినమునకు 7 మార్లు స్తుతించేవారు, దినమునకు 3 మార్లు ప్రార్థించేవాడు. ఇక వాక్యం విషయానికి వస్తే రేయనక పగలనక దివారాత్రులు నీ తండ్రికి నానా మధ్యాహ్నమే. అలాంటి నీ తండ్రి అయిన దావీదు గారు నా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడు, యథార్థంగా ప్రవర్తించాడు. అయితే నీ తండ్రి అయిన దావీదు నా మీదున్న మక్కువ, నా మీదున్న ప్రేమ నా మీదున్న మక్కువతో, నా మీదున్న ప్రేమతో నాకు ఒక మందిరాన్ని కట్టాలి అనుకున్నాడు. అతడు నాకు అనుకూలంగా ప్రవర్తించిన వాడే, యథార్థవంతుడే. కానీ నీ తండ్రి అయిన దావీదు గారు ఆ మందిరం కట్టడానికి వీల్లేదు, అర్హుడు కాదు. ఎందుకంటే అతని చేతులు యుద్ధములు జరిగించాయి.
అదేంటి ప్రభు, యుద్ధములు చేయమన్నవాడు నీవే కదా. యుద్ధములు చేయమన్నాను కానీ నిర్దోషి అయిన ఊరియాను నేను, నిర్దోషి అయిన ఊరియా చేతుల రక్తము చేత నీ తండ్రి అయిన దావీదు ఏంటి అంటే అపరాధి కనుక ఏం చేయడానికి వీలు కాదు నా మందిరాన్ని. అందుకే నీ తండ్రి బాధపడకూడదని నీ గర్భవాసములో నుంచి వచ్చిన వాడే ఏం చేస్తాడు, నా మందిరాన్ని కడతాడని నీ చేత నేను నా మందిరాన్ని కట్టించుకున్నాను. అయితే కట్టబడిన ఈ మందిర విషయంలో వాన కురిసినా కానీ కురియకపోయినా సరే, మిడతలు వచ్చి దేశాన్ని నాశనం చేసినా సరే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గాలు, తమ దుష్ట మార్గాలు, తమ పాప మార్గాలు, తమ అవిధేయత, తమ తిరుగుబాటు స్వభావం, తమ సణుక్కునే స్వభావాలు విడిచిపెట్టి నా సన్నిధిలో ప్రార్థిస్తే ఈ స్థలమందు చేయబడుతున్న ప్రతి ప్రార్థన వైపు నా కనుదృష్టి ఉంటుంది. నా చెవి ఎక్కుతాను. నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. కనుక మీ దేవుడైన యెహోవా మాటను ఏం చేయాలి, మనము మన కుటుంబాలు దీవించబడాలంటే మనకు మన కుటుంబాలకే కాదు మన దేశానికి కూడా ఏ అపాయము రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి, ఆయన ప్రజలమైన మనము ఎలాగైతే సొలొమోను గారితో అన్నారో అలాగే దేవుడు ఈ స్థలమందు చేయబడుతున్న ప్రతి ప్రార్థన ఆయన నామములో ఎక్కడ కూడుకుంటామో కన్న తండ్రి అక్కడ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ప్రజలమైన మనము ఈ ప్రతిష్ఠిత విడుదల ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీరు, బల్లారాధనలో పాలిభాగస్తులు అవుతున్న మీరు, మనలో ఏ లోపాలు ఉన్నాయో, ఏ పాపాలు ఉన్నాయో, ఏ చెడు కార్యాలు ఉన్నాయో ఏం చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకొని మనల్ని మనం పరిశోధించుకొని ఆయనకు ఆయాస్కరమైన మార్గం మనలో ఉంటే ఆయన మనం ఏం చేసే దేవుడు, ఆయన మనం క్షమించి స్వస్థపరిచి ఆయన యొక్క రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకునేటువంటి అర్హుమైన జనముగా, పరిశుద్ధమైన జనముగా, పవిత్రమైన జనముగా ఆయన మనలను పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆనాడు సొలొమోనుతోనే కాదు, ఈనాడు యోవేలు ప్రవక్త ద్వారాగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పవయ్యా, వాళ్ళు ఏమైపోయారు, నా ఆజ్ఞల నుండి తప్పిపోయారు. దేవుని సన్నిధికి వచ్చి స్తుతించడం మానేశారు, ప్రార్థించడం మానేశారు, ఆరాధించడం మానేశారు, వాక్యం చదవడం మానేశారు, ఉపవాసం ఉండడం మానేశారయ్యా. నియమక కూటానికి కూడా రావట్లేదు. విలాపవాక్యములు ఇర్మియా గారి ద్వారాగా దేవుడు పలికించిన మాట. విలాపవాక్యములు 1వ అధ్యాయము, విలాపవాక్యములు 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. నియామక కూటములకు ఎవరును రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. నియామక కూటాలకు దేవుడైన యెహోవా విలపించే ప్రవక్త అని ఇర్మియా గారిని అంటారు. ఇర్మియా గారు ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయట్లేదు, నియామక కూటాలకు ఏ కూటాలకు కూడా రావట్లేదు. ఎందుకని, వాగ్దాన దేశమైనటి ఆ పాలు తేనెలు ప్రవహించు మంచి దేశాన్ని నేను ఇచ్చేశాను, సమృద్ధి గల దేశాన్ని ఇచ్చేశాను, తిండికి బట్టకి గుడారానికి ఇక దేనికి లోటు లేదు. కనుక నా ప్రజలు మొత్తులై
బద్ధకస్తులై, సోమరిపోతులై, తిండిపోతులై, నిద్రపోతులై, దేవుడంటే భయం లేదు, దేవుడన్నా దేవుని సన్నిధి అన్నా ఏమాత్రం లక్ష్యం లేదు, బుద్ధిహీనులుగా, భక్తిహీనులుగా, నా మాటలు ఏమాత్రం వినకుండా తిరుగుబాటు జనముగా, అవిధేయమైన జనముగా నా ప్రజలు ఉన్నారు. కనుక ఇర్మియా, నా ప్రజలు నియామక కూటాలకు రారు కనుకనే సియోను మార్గాలు ఏమవుతున్నాయి చెప్పాలి. సియోను మార్గాలు ప్రలాపించుచున్నాయి. కనుక నా ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు రండి, యోవేలు గ్రంథము 1:14. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, ఉపవాస దినములను ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములోనికి సమకూర్చుడి. అది మీ దేవుడైన యెహోవా మందిరములోనికి సమకూర్చండి అన్నాడా? డోక్రా సంఘాలకు సమకూర్చండి అన్నారు, దానికి సమకూర్తాం. డోక్రా మహిళలు కూడా మా మీటింగ్స్ కనుక సమకూర్చకపోయారా మీ ఉద్యోగాలు తీసేస్తాం అన్నామంటే నిద్ర ఉండదు. ఇంకా ఫోన్ మీద ఫోన్ చేస్తారు. పలానా దిక్కున మనిషికి ఒక కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తున్నారంటే మందిరాలు మానేసని అక్కడికి వెళ్తాం. ఇస్తానన్నవాడు చెప్పి పొరపాటుని ఇవ్వడానికో ఎన్ని తిట్టుకుంటామో. దేవుని మందిరానికి రాకపోతే అలాగే నువ్వు తిట్టుకుంటావా? దరిద్రగొడ్డి దాన్ని, పనికిమాలి దాన్ని, బతకొస్తురాని, సోమరిపోతురాని, టీవీ చూసుకుంటూ, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ, కొంపలో కూర్చుండే కంటే నా ప్రాణమా, నా శరీరం, నా ఆత్మ దేవుని సంకల్ప అని ఎప్పుడైనా తిట్టుకున్నావా? మనం తిట్టుకోం, మనం ముద్దు పెట్టుకుంటాం. నా బంగారా, ఎంత అందంగా ఉన్నానో, ఎంత బాగున్నాయో నా బుగ్గులు, ఎంత ముక్కు బాగుందో. ఎంతసేపు మన అందాన్ని చూసుకొని మురిసిపోవడమే తప్ప ఈ చీర బాగుందా, ఈ డ్రెస్ బాగుందా, ఈ వాచ్ బాగుందా, ఈ హీరోయిన్స్ మనకి బాగున్నాయి అనుకుంటే ఏనాడన్నా ప్రభువా నీ సన్నిధిలో నా హృదయం బాగుందా? సౌందర్యం వ్యర్థం, అందకరం మోసం. కనుక సమూయేలు, పైరూపం వద్దయ్య, నాకు పైరూపం కాదు, నాకేం కావాలి? రది. ఆయన ఏం చూసే దేవుడు? పైరూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదైనా ఆయన చూసేది నీ హృదయం చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడొచ్చిన మీరందరి హృదయాలు నేను చూడకపోవచ్చు, చూస్తున్న ఒక కన్న తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలి? ఆయన చూస్తున్నాడు అనుకుంటూ శ్రద్ధ భక్తులతో, భయభక్తులతో ఆయన నామాన్ని స్తుతి కృప కలుగును అంటూ ఆయన సన్నిధిలో, ఆయన ఆవరణలో అడుగు పెట్టాలి. కనుక దేవుడైన యెహోవా యోవేలు ప్రవక్త ద్వారాగా ఈ ప్రజలు మాటినరయ్యా, వీళ్ళకి నియమగా కోటాలు కాదు, వీళ్ళు కడుపులు మార్చేది. కనుక ఏం ప్రతిష్ఠించు? ఉపవాస దినాలు. అందుకే మనం ఏం ప్రతిష్ఠించుకున్నాం ప్రతి సంవత్సరం కూడా? 21 రోజు. ఎందుకంటే దీనికి అత్తమాను తిండి పెట్టామనుకో బద్ధకరస్త్రాలు అయిపోతుంది, మోకరించదు, ఎంతసేపు మంచాన్ని కోరుకుంటుంది, ఎంతసేపు ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన మాటలు, నిష్ప్రయోజనం. ఎందుకు రూపాయి కూడా కలిసారు, పనికి మాలిన మాటలు మాట్లాడడానికి ఇష్టపడతా తప్ప దేవుని సెలవు గంటలు మోకరించి మోకరించడం, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంది ఈ శరీరాన్ని. అందుకేం చేయాలి? అందుకే వారు నలగగొట్టబడాలి.
కనుక ప్రవక్త అయిన యోవేలు త్వరగా, యోవేలు వెళ్ళు, నా ప్రజలని ఇశ్రాయేలు వార్త ఏం చెప్తావు, ఉపవాస దినములను ప్రతిష్ఠించుడి, వ్రత దినములను ఆచరించుడి. పెద్దలు ఎక్కడ ఉంటున్నారు? ప్రేమ విందు దగ్గర ఉంటున్నారు. దానికి తప్పించి బాధపడితే బాధపడ్డారు, దానికి తప్పించి ఇక దేనికి ఏ ప్రార్థనకి రావట్లేదు పెద్దలు. ఇక్కడ ఉందా లేదా నేను అంటున్నమాట, లేకపోతే దేవుడు అంటున్నమాట? పెద్దలను సమకూర్చండి. రెండోది దేశములోని జనులను. మరి మీరు అందరూ ఏమైపోయారో తెలియట్లేదు. వచ్చిన వాళ్ళు వస్తున్నారు తప్ప ఈ మధ్యన కొంతమంది కొత్త వాళ్ళు కూడా రావడం మొదలెట్టారు. ఎవడెలా పోతే మాకెందుకండి, మేము బాగున్నాం కదా అనుకుని ధీమాగా ఉంటున్నారు ఇంట్ల దగ్గర. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం మొదటి ఒకసారి ప్రజలు ఇలాగ ఉంటున్నారు, అందులో నువ్వు కూడా అలా ఉన్నట్టున్నాము. ఒకసారి పరిశీలించుకో. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయములను గూర్చి. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్న నా కుమార్తె, చదువుతలిగా. మీకు వ్రాయనక్కరలేదు సహోదరులారా, తెస్సలోనిక సంగమా, ఆ దినమును గూర్చి, ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. ఎందుకంటే మీరు నిత్యము ఎడతెగక దేవుని యొక్క సహవాసంలో ఉన్నారు. ఏ క్షణంలో ప్రభు రాకడ జరిగినా రెడీగా ఉన్నారు కనుక మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు, వారికి ఆకస్మికముగా, ఎవరికి? లోకులకి. అందులో నువ్వు కూడా ఉన్నావేమో తెలుసుకో. నేను రక్షణ పొందేశాను కదా, ఇక ధీమాగా ఉన్నాను కదా, టీవీ చూసుకుంటూ సెల్ ఫోన్ చూసుకుంటూ ఇంట్లో కూర్చొని అష్టాచమ్మట్లు ఆడుకుంటే ప్రభు రాకడ వస్తే నేను వెళ్ళిపోతాను అనుకున్నామేమో నువ్వు కూడా లోకుల వలే. ఏమనుకున్నారు? చదువుతలి, లోకులు నెమ్మదిగా ఉందని భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో నీకు తెలుసా? కనుక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా, లోకులకి భయము లేకుండా, దేవుడంటే, దేవుని సన్నిధి అంటే ఏమాత్రం భయము భక్తి వణుకు లేనటువంటి భక్తిహీన జనులకు, మూర్ఖులైన అవిధేయమైన జనులకు, నేనన్నా నా వాక్యమన్నా నా మందిరమన్నా ఏమాత్రం కూడా లక్ష్యం లేని ప్రజలకు ఏమొస్తుందంట? ఆకస్మికంగా నాశనము తటస్థించును. అమ్మో నేను అంటుంది కాదు, అలాంటి వాళ్ళకంట ఆకస్మికంగా నాశనం తటాస్తది. కనుక లోకస్తులు ఉన్న దాంట్లో నువ్వు కూడా లోకస్తురాలుగా జీవిస్తున్నావేమో. రక్షణ పొంది మారు మనసుగా జీవితం లేకుండా లోకస్తురాలుగా జీవిస్తున్నావేమో. అలాంటి వాళ్ళందరికీ కూడా కనుక పిల్లరా, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఎటు చూచినా రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసు విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర యేసు విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే. తీసుకో, మైక్ తీసుకో. రావయ్యా రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసు
యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? వాక్యము కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? దేవునికి స్తోత్రం. అదండి మహాన్ భక్తుడు రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణలో, నీ విశ్వాస జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో, నీ భక్తి జీవితంలో నువ్వు అంతకంతకు వర్తిల్లాలంటే ఇంటిలో ఉండిపోతే ఎలాగ వర్తిల్లుతావు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతోనే కాదు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అంటూ తిరుగుబాటు చేసిన అవిధేయులైన జనులైన ఇశ్రాయేలుతోనే కాదు, ఈనాడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కూడా ఈ దినములో ఎంతమంది తన కుమారుడైన మన రక్షకుడైన శిలువనాథుడైన యేసుక్రీస్తు ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంటిలో ఉండిపోతే నీ ఆత్మీయ జీవితం ఏమర్థులుతావు? ప్రార్థన చేయమంటే అంతసేపు నాయన నాయన స్తోత్రం స్తోత్రం నాయన 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 అంటే ఎందుకని? ఎడతగని సహవాసం లేదు, ఇంటిలో ప్రార్థన జీవితం లేదు, సంఘంలో ఎడతగని. ఆనాటి ఆదిమ సంఘానికి అపోస్తులు ఏమైనా సరదాగా బచ్చాలాడుకోవడానికి చెప్పారేంటి? అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును. అది ఎడతగని సహవాసం ఉంటే ఎక్కడ ఏది ఎప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలో సమయం ఏంటో సందర్భం ఏంటో నీకు తెలుస్తుంది. రొట్టె కొరకు ప్రార్థన చేయమంటే అమ్మగారి కోసం ప్రార్థన చేస్తారు ఎందుకు? వాక్యం అయిపోయింది, వాక్యం కొరకు ఒకరు ప్రార్థన చేశారు. నీకు దేనికి ఇచ్చాం? రొట్టె కొరకు ఇచ్చాం. రొట్టె కొరకు చేయమంటే నువ్వు స్థలం దగ్గరికి వెళ్ళిపోతున్నావు. రొట్టె కొరకు అన్నప్పుడు పరిశుద్ధమైన తండ్రి సకల మానవాళి రక్షణార్థము కొరకై నలగొట్టబడి నీ శరీరాన్ని, నీ రాకడను మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము రొట్టెను భుజించబోతున్నాం కనుక తీసుకోబోతున్నా నీ శరీరంలో మాకు తోడయ్యుండి నీ రూపంలోకి మార్చండి, యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అది నీ సమయమంతా నా వాక్యం కొరకు స్థలం కొరకు ప్రార్థన చేస్తే అసలైంది వదిలేద్దాం. మైండ్ సెట్ మా ప్రజలు దానికి, ఇది సంస్కరణ ఆరాధన కనుక దానికి సెట్ అవ్వాలి. రక్తం కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు ఏం చేయాలి? అందుకే గత నెల నేను చేశాను. గమనించాలి. నువ్వు వస్తే ఎడతగిన సహవాసం నువ్వు వస్తే నీకు తెలుస్తుంది. మాకు ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు స్పష్టంగా నేర్పిస్తున్నాడు. నీ రక్తాన్ని మమ్మల్ని మేము పానం చేస్తుండగా మాలో ఏ బలహీనత కడిగి నీలా పరిశుద్ధంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి, యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అంతే. వాక్యం కొరకు ఆల్రెడీ ఒకరు చేస్తారు, మళ్ళీ నువ్వు చేయక్కలేదు, టైం వేస్ట్ తప్ప. 2:30 అయిపోద్ది, 3:30 అయిపోద్ది, మీరు విసుక్కుంటారు, సొనుక్కుంటే వెళ్తారు, టైం ఎక్కువైపోయిందండి. అందుకే చెప్తున్నాను, సందర్భం ఏంటి, ఏమి ఇచ్చారు. వాక్యం కొరకు ప్రార్థన చేయం, వాక్యం కొరకే ప్రార్థన చేయాలి.
ముగింపు తర్వాత వాక్యం ముగింపు మళ్ళీ నేను చెప్పిన మెసేజ్ మరలా చెప్పకలేదు ఎవరైనా. ప్రభు నీ దాసురాల ద్వారా మాట్లాడో 30 60 మంచి నిన్ను పడిన నేలవలే 100 1000 ఫలించి ఆ వాక్యాన్ని మేము మర్చిపోకుండా మా జీవితకాలం అంతయు నీ వాక్యానుసరంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. నువ్వు ఏదేదో చేస్తావు నేను చెప్పిన వాక్యని సందర్భం ప్రజలు దానికి మైండ్ సెట్ అవ్వాలి. దేనికి దానికి సెట్ అవుతే అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే అన్నీ కూడా మీకు తృప్తిగా ఉంటుంది. ఇది ఆరాధన కార్యక్రమం, ఇది సంస్కరణ ఆరాధన, ఇది ప్రేమిందు. కనుక ప్రజలు మీరు నేర్చుకోవాలంటే ఇంటిలో ఉండిపోతే నీకు ఏం తెలుస్తుంది? నీ విశ్వాస జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో, నీ భక్తి జీవితంలో యేసుని ఎదుర్కొనే విశ్వాసం నీకుందా? ప్రభు ఏమంటున్నారు? నేను భూమి మీదకి వచ్చేదడిగి విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. అంటున్న యేసయ్య మాటలు నీకేమన్నా గుర్తుందా? కనుక ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలి? ప్రభువా నువ్వు వచ్చే సమయానికి విశ్వాసం కనుగొనునా అంటున్నావు నాయన. నువ్వు వచ్చే సమయానికి నేను నా కుటుంబము నేను ఎదుర్కొనేటట్టుగా ఉండాలి ప్రభువా అని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన విశ్వాస జీవితంలో, మన ప్రార్థన జీవితంలో, మన భక్తి జీవితంలో ఆనాడి ఆదిమ సంఘం వలె అంతకంతకు వర్ధిల్లాలంటే దేవునితో ఎడతెగని సహవాసం ఉండాలి. ఆ సహవాసానికి దూరం అయిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. కనుక దేవుడైన యెహోవా యోవేలు ప్రవక్త ద్వారాగా నా పేరు పెట్టబడిన నా జనులు ఇప్పుడైనా తమను తగ్గించుకొని నా సన్నిధిలో ఏం చేయాలి? ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోండి, వ్రత దినాలు ప్రతిష్ఠించుకోండి. పెద్దలను, దేశములో జనులను, అంటే దేవుడు చెప్పిన మాట లేకపోతే రూతమ్మ గారు చెప్పిన మాట, పెద్దలను జనులను దేశంలో సమకూర్చండి. ఎందుకంటే పిల్లరా దేశంలో ఉన్న పరిస్థితులు బాగుంటలేదు. ఒకప్పుడు మన భోగాల కోసం అడిగారు, ఏమండి దయమణి గారు? ఇప్పుడైతే పరిశుద్ధాత్ముడు స్పష్టంగా ఏం కోసం ప్రార్థించాలి? చిన్న పెద్ద వాయు వరుస లేకుండా జంతువులు కూడా వదలట్లేదు, పసిబిడ్డలను కూడా ఉయ్యాలేసిన పసిబిడ్డలను కూడా వదల. కామం, ప్రపంచం పాడైపోతుంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా పాడైపోతే నీ ప్రపంచాన్ని నువ్వు బాగు చేయగలవా? పాడైపోతే నీ ప్రపంచాన్ని బాగు చేయవలవాడు నా యేసు ఒక్కడే పిల్లరా. రాబోయే శ్రమ నుండి ఏ ప్రమాదం, కేరళలో జరిగిన ప్రమాదం ఏంటి మనకు పొంచి ఉందేమో తెలీదు. ముందుగానే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని, వ్రత దినాలు ప్రతిష్ఠించుకొని, పెద్దలను జనులను దేవుని సన్నిధిలో ఏం చేయమని సమకూర్చనను. అందుకే దావీదు అన్నాడు, యెహోవా మందిరానికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు ఏమన్నాడు చెప్పండి? యెహోవా మందిరానికి మేము వెళ్ళినప్పుడు జనులు ఏమన్నారు? యెహోవా మందిరానికి వెళ్ళదామని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషిస్తాను. కొంతమంది మందిరానికి కాదండి రావడం సంతోషం, ఇళ్లలో ఓరకనే కూర్చొని టైంపాస్ చేయడానికి సంతోషిస్తారు. అందుకే అంటున్నాడు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోండి, వ్రత దినాలు ప్రతిష్ఠించుకోండి. పెద్దలు జనులు సమకూడి ఏం చెయ్యాలో తెలుసా? 2:12 యోవేలు గ్రంథం 2:12 చూడండి. యోవేలు గ్రంథము అందరూ చూడాలి బైబిల్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అది ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనా ఇశ్రాయేలు ప్రజలారా, ఇంతవరకు నా మాట విననేటువంటి ప్రజలారా, లోబడనొల్లని ప్రజల వైపు తినమెల్ల నా చేతులు చాపుతున్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతోనే కాదు, ఈనాడు తన జనులైన వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు.
ఇప్పుడైనా నీ బద్ధకాన్ని విడిచిపెట్టు. నీ సోమరిపోతానని, నీ తిండిపోతానని, నీ నిర్లక్ష్యాన్ని, నీ ఇంటిని విడిచిపెట్టి ఇప్పుడైనా కన్నీరు విడిచిచ్చు, దుఃఖించచ్చు. మనపూర్వకంగా ఎలా రావాలి? అమ్మగారు చెప్పారు కదా, రాకపోతే ఆవిడ ఏడుతుందేమో అన్నట్టుగా కాదు. నేను ఏడుతానేమో అని కాదు రావడం. నువ్వు ఏడితే నీ కుటుంబానికి క్షేమం. నువ్వు ఏడితే మన దేశానికి రక్షణ. నువ్వు ఏడితే పాడైపోయిన నీ కొడుకు బాగు చేసేవాడు దేవుడు. అది నువ్వు ఏడవాలి. అమ్మగారు ఏడుస్తారేమో, దేవుడు ఏడుస్తాడేమో అని కాదు. నువ్వు ఏడితే త్రాగుడికి బానిసైపోతే నీ కొడుకుని బాగు చేసేది దేవుడు. నాకు మొత్తెట్టట్లేదండి మా కోడలు అని కోడలు గురించి చెప్పడం కాదు, వచ్చి దేవుని సన్నిధిలో ఏడు. మా అత్తగారు చూడట్లేదని అత్తగారి గురించి కాదు చెప్పడం, వచ్చి దేవుని సన్నిధిలో ఏడు. మా పిల్లలకు రక్షణ లేదండి భయం పడగదు, దేవుని సన్నిధిలో వచ్చి నీ పిల్లల కొరకు ఏడు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తున్నారు? అది దేవుడు చెప్తున్నాడు. ఇదే నీ దేవుడైన యెహోవా వాక్కు. ఇప్పుడైనా ఏడు. ఇప్పుడు నీ కుటుంబంలో దేశం కొరకు ఏడుస్తున్నాం కనుక రాబోయే దినాల్లో దేవుడు ఏం చేస్తాడు? మన దేశాన్ని ఆయనకు సొంతం చేసుకుంటాడు. దేశం కొరకు ఏడుస్తున్నావు, నీ కుటుంబం కోసం ఏడుస్తున్నావు. అమ్మా, నువ్వు కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఏడుస్తున్నావే, నీ ప్రార్థన దేవుడు వ్యర్థపరచడం. నీ ప్రార్థన వృధా పోదు. జకరియా ప్రార్థనలు, కొర్నేలి ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకంగా చేరిని అంట. ఈ స్థలములో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి హృదయపూర్వకంగా మంచి మనస్సున్న దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా నువ్వు ఏడుస్తున్నావే, కన్నీరు కారుస్తున్నావే ఉపవాసం ఉండి, నీ ప్రార్థన ఆయన త్రోసివేయలేదు. ఖచ్చితంగా నీ ప్రార్థనకు ఆయన ఏం చేస్తాడు? జవాబిస్తాడు. నీ కుటుంబానికి రక్షణ ఇస్తాడు, మన దేశానికి కూడా రక్షణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం అంటున్నాడు. నువ్వు అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తే చదువుతలే, నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడు, దేవుడైన యెహోవా కరుణావాస్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి, ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి. సియోనులో వాక్యాన్ని బాకా అంటే వాక్యం. సియోను ప్రజలారా, సియోనులో వాక్యాన్ని ప్రకటించుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. చూడండి, మళ్ళీ చెప్తున్నాడు, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి. పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమారుడు అంతఃపురం అనే పరలోకములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఏది ఎక్కడుంది నీకు ప్రార్థన? అంతఃపురములో నుండి పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి నువ్వెక్కడుంటావో తెలుసా? గ్యాస్ స్టవ్ దగ్గర వంట చేసుకుంటూ ఉంటావు. సంఘపరమైన సహవాసం లేదు, వ్యక్తిగతమైన సహవాసం ఉండలేదు. మీరు ఉపవాసము చేయనప్పుడు
వేషధారుల వలె ఉండకండి. మనుష్యులకు కనబడ కొంతమంది భక్తి చేస్తారు, వాళ్ళ భక్తి పొగరబట్టిన భక్తి. మేము పెద్ద ప్రార్థనా పరులు, మేము పెద్ద బోధకులు, మాలాగా ఎవ్వరు ప్రార్థన చేయలు అనే అహంకారంతో గర్వంతో ప్రార్థన. అలాంటి వాడు ప్రార్థన పరలోకానికి చేరదు. కొంతమందికి ఏ గర్వం ఉంటుంది? భక్తి అనే గర్వం. అందుకే దేవుడేమన్నాడు? వారు పైకి భక్తి గలవారే కానీ పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించని వారు. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే నువ్వు దీనురాలుగా ఉంటావు, దీనుడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఏ భక్తి? అహంకారం అనే భక్తి. నాలాగా ఎవరు స్తుతించలేరు, నాలాగా ఎవరు ప్రార్థించలేరు, నేను వచ్చే సమయానికి మేము మాత్రమే, మా కుటుంబం మాత్రమే దేవునితో ఉంటాం అనే గర్వం వాళ్ళకి. వాళ్ళు ఉండరు. వాళ్ళు ఇస్కరియోతు ఎక్కడున్నారో అక్కడ ఉంటారు. ఎందుకని? నాశనానికి ముందు ఏం నడుస్తుంది? ఒకవేళ భక్తిని బట్టి గర్విస్తున్నావేమో, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లాగా ఈనాడు సంఘమా, దేవుని పిల్లలారా, ఒకవేళ మనలో భక్తి అనే గర్వం ఉందేమో, ప్రార్థన అనే గర్వం ఉందేమో, నాలాగా ఎవరు ఉపవాసం చేయలేరు అనే గర్వం ఉందేమో, నాలాగా ఎవరు పాటలు పాడలేరు అనే గర్వం ఉందేమో, నాలాగా ఎవరు సువార్త ప్రకటించలేరు అనే గర్వం మనలో ఉందేమో. ఆ గర్వం మనలో పోవాలి అంటే ఉపవాస దినము చాటాలి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? గది. అందుకే మీరు ఉపవాసం చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచున తండ్రి. ఏ గదిలోకి వెళ్ళాలి? ప్రార్థన అనే గది ఉందా? అన్య సహోదరులు మెచ్చుకోవచ్చండి, అన్య సహోదరుని. మనకుండదు. అమ్మాయికి ఒక బెడ్రూము, అల్లుడి గారికి ఒక బెడ్రూము, కొడుకు గారికి ఒక బెడ్రూము, తాతగారికి ఒక బెడ్రూము, మామగారికి ఒక బెడ్రూమ్ ఉంటుంది. కానీ దేవునికి ఒక ప్రార్థన గది ఉండదు. అవునంటారా కాదంటారా? ఏమండి దీవెనమ్మ గారు, అవునంటారా కాదంటారా? కరెక్ట్. అన్య సహోదరులు మెచ్చుకోవచ్చండి. వాళ్ళు చక్కగా వాళ్ళ దేవతలకు, వాళ్ళ దేవునికి చక్కని గది పెట్టుకుంటారండి. మన క్రైస్తవులు మాత్రం డూప్లెక్స్ ఇల్లులు కడతాం. దేవుడు మమ్మల్ని ఎంత ఆస్వాదించేశారో చూసారా? ఆస్వాదించాడు, మంచిదే, దేవుడికి స్తోత్రం. ప్రార్థన గదేది? నీకంటూ ప్రార్థన జీవితం, వ్యక్తిగత జీవితం ఉంటే నీకు ప్రార్థన గది ఉండాలని ఉంటుంది. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె ఎక్కడ ఉండాలి? అది యేసునాథునితో సహవాసం నీకుందా? సంఘపరమైన సహవాసం నీకుందా? వ్యక్తిగతమైన సహవాసం నీకుందా? రెండోసారి కూడా చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడండి? ఇశ్రాయేలు ప్రజలారా, మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను చింపుకోండి. అది ఎలాగున్నాయి హృదయాలు? గర్వమెక్కి మదించి. కనుక మీ వస్త్రాలు కాదు, మీ హృదయాలు చింపుకుని ఉపవాస దినమును వచ్చి ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మనపూర్వకంగా నా పేరు పెట్టబడిన నా ప్రజలని మీరు వచ్చి ప్రార్థన చేస్తే నేను కోపించుచునే వాత్సల్యం చూపించేవాడిని. నేను ఎవరినో తెలుసా? నేను శాంతమూర్తిని. నీ దేవుడైన యెహోవా ఎంత రోషం కలిగిన దేవుడో, ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని. మన ప్రార్థన ఎలా ఉండాలి? సొంకరి ప్రార్థన ఉండాలి, పరిసైడు ప్రార్థనలా ఉండకూడదు. చెప్పండి, పరిసైడు ప్రార్థన ఏంటి? గర్వపు ప్రార్థన. అదే అన్యజనులు విస్తరించి మాట్లాడతారు, అది అన్యజనులు విస్తరించి ప్రార్థన చేయకండి. పరిసైడు ఎలా చేశాడు? వారమునకు 2 మార్లు 3 మార్లు ఉపవాసం ఉంటున్నాను. చెప్పు.
ఈ సొంకరి వల్లనే చూసారా, ఎదటోళ్ళతో పోల్చుకోకు నీ భక్తిని. కానీ పరిసైడు నీతి కంటే ఎవరి నీతి గొప్పదని ఎంచాడు దేవుడు? అది శాస్త్రుల నీతి కంటే, పరిసైల నీతి కంటే మన నీతి అధికం కావాలి. నువ్వు నీతిమంతుడిగా రక్షణ పొందవు, మంచిదే. రక్షణ పొందిన నీ చేతిలో ప్రభు రాకడన్న అయిపోయి నీ పోకడం జరు అంతా నువ్వు నీతిమంతుడిగా జీవించాలి అంటే ప్రార్థన అనే గది నీకు ఉండాలి, సంఘపరమైన సహవాసం నీకు ఉండాలి, వ్యక్తిగతమైన ప్రార్థనా గది నీకు ఉండాలి, ఉపవాస దినము నీకు ఉండాలి, వ్రత దినము ఆచరించాలి దేవుని సన్నిధిలో. అందుకే అన్నాడు ఇర్మియా, ఎల్లవయ్యా రోదన చేసే స్త్రీలను పిలవనంపుడి. ఈ రోజులో రోదన చేసే స్త్రీలు లేరు, రోదన చేసే స్త్రీలు లేరు, ప్రార్థనా పరులైన యెహోవాకు ప్రియులైన స్త్రీలు లేరు, భోజన ప్రియులు ఉన్నారు. అందుకే ఈ ఫేస్బుక్లో యూట్యూబ్లో చూడండి, లాలీపాప్స్ ఎలా చేసుకోవాలి. ప్రియులారా, ఇప్పుడు మనం టేస్టీగా రుచిగా ఈ చల్లని వాతావరణంలో ఒక టేస్టీ ఐటెం చేసుకుందామా, రండి చూపిస్తాను మన ఇంట్లో అని అంటాడు. అయ్యి చూద్దాం ఇంట్రెస్ట్గా. పులస కాలం కదా, పులసే చేప తిని అన్నాళ్ళయిందో, పులస ఎలాగన్నా తినాలి, పులస కోసమే ఆలోచిస్తాం. దేవుని సన్నిధికి వెళ్ళాలి నా దేశం కొరకు. వరదల చేత మునిగిపోయిన నా సహోదరులైన కేరళ ప్రాంతం ఏడుస్తుంది, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కోల్కతా, ఢిల్లీ వంటి సృష్టికర్తను విడిచి వాళ్ళు సృష్టిని పూజిస్తున్నారు. ప్రభువా, ఎవరు ప్రార్థిస్తారు? రక్షణ పొందిన నువ్వు కూడా ఇంటిలో కూర్చుంటే నశించిపోతున్న ఆత్మల కొరకు, సువార్త సేవలో తమ ప్రాణాలు హతసాక్షులైపోతున్నా సరే సువార్తను మానకుండా సువార్త ప్రకటించుతున్న మన సహోదరులైనటువంటి సువార్తికుల కొరకు ఎవరు ప్రార్థిస్తారు? నువ్వు ఎలాగా సువార్తకి వెళ్తలేదు, కనీసం సువార్త ప్రకటించే వారి కోసమన్నా ప్రభు మా సహోదరులు ఏ ఏ స్థలాల్లో ఏ ఏ ప్రదేశాల్లో సువార్త ప్రకటిస్తున్నారో వారు అడుగుపెట్టు ప్రాంతాలు నీకు సొంతమైపోవాలయ్యా. రక్షణ పొందిన ప్రజలు నిన్ను విడిచిపెట్టకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా నీ రాకడ సమయంలో వారు మేము నేను ఎదుర్కొనే గుంపులో మేము ఉండాలయ్యా అని ఉపవాస దినాలు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనలు చేస్తున్నాం. అందుకే యోవేలు ప్రవక్త ద్వారాగా చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, సంఘ పెద్దలు, సండే స్కూల్ బిడ్డలు, పసి కందులతో సహా మీ దేవుడైన యెహోవాలో కూడుకోండి. మీ హృదయాలు మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను చింపుకుంటే ఆయన అత్యంత కృపగల దేవుడు, శాంతమూర్తి. చేస్తానన్న కీడును చేయక ఆయన పశ్చాత్తాపపడి చేస్తానన్న కీడును చెయ్యక పశ్చాత్తాపపడి దీవెన అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు మీతో? నేనేవో పట్టణస్థుల గురించి తెలియదా? యోనా వెళ్ళవయ్యా వెళ్ళు, నేనేవో పట్టణస్థుల పాపం నా దృష్టికి ఎక్కువైపోయింది. సొదొమ గొమొర్రా లేదండి ఆ తగ్గింపు జీవితం. నేనేవో పట్టణాన్ని నాశనం చేస్తున్నానని యోనా గారి ద్వారాగా దేవుడు ప్రకటన చేస్తే బాకా ఊదితే ఆ ప్రజలందరూ ఏం చేస్తారో తెలుసా? వెంటనే తమ దేవుడైన యెహోవా సన్నిధిలో తమను తగ్గించుకొని తమ చెడు మార్గాలను విడిచిపెట్టి తమ పాప మార్గాలను విడిచిపెట్టి ఏం చేశారండి? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు. కనుక దేవుడు ఏం చేశాడని? చేస్తానన్న కీడు చేయక వారికి మేలు చేశాడండి. దేవునికి స్తోత్రం. మేలులన్నీ చేయువాడు
బాధలన్నీ తీయువాడు మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఏలాంటి ప్రభువు మరి లేడు ఇలలో, ఏలాంటి ప్రభువు మరి లేడు ఇలలోనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించుము, అనుదినము గణపరిచెదము. ప్రభు యేసుని పూజించుము, అనుదినము గణపరిచెదము. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా నుండేదం, సంతోషముగా నుండేదం, సంతోషముగా నుండేదం, సంతోషముగా నుండేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన పూజించాలి, ఆయన పూజనీయుడు కనుక కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి ఆయన సన్నిలో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్న తన ప్రజల జీవితంలో ఏముంటుందండి? ఆయన సంతోషాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఆనందాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఆరోగ్యాలతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇశ్రాయేలులారా, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి, వ్రత దినాన్ని ప్రతిష్ఠించుకోండి. దేశంలో ఉన్నటువంటి పెద్దలను, జనులను, స్త్రీలను, పురుషులను, చిన్నలను, పెద్దలను, సంఘ పెద్దలను, పసి బిడ్డలతో సహా సమకూర్చుకొని మీ వస్త్రాలు కాక మీ హృదయాలు కనుక చింపుకొని ఆయన సన్నిధిలో బిక్కరమైన స్వరాలతో ఎలుగెత్తి ఎలుగెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం మా పైన, మా కుటుంబాలపైన నిలుచునుగాక అని నువ్వు ప్రార్థించగలిగితే చేస్తానన్న కీడును నీనేవ పట్టణస్తులకు ఎలాగైతే నేను చెయ్యలేదో, సొదొమ గొమొర్రా ప్రార్థించలేదు, నోవహు కాలంలో అలాగే ఎవరు ప్రార్థించలేదు. కనుకనే ఆ ప్రాంతాలను నేను ఆనాడు లోతు కాలంలో అగ్ని గంధకాలతో కాల్చేశాను. నోవహు కాలంలో అలా ప్రార్థించలేదు కనుక జలప్రళయంతో నాశనం చేసేశారు. ఎక్కడైతే నేనేవ పట్టణస్తు వలె ప్రార్థన చెయ్యనో, సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించి చిన్న పెద్ద వాయు వరుస లేకుండా ఎక్కడ విచ్చలవిన పాపం ఉంటుందో, ఎక్కడ దేవునితో సహవాసం లేకుండా తిరుగుబాటు తనం, అవిధేయతనం ఉంటుందో, అక్కడ ఆ ప్రాంతాన్ని నేను చేస్తాను లోకం అనుకున్నట్టుగా, లోకులు అనుకుంటున్నారుగా భయము లేదులే, నిర్భయంగా ఉంది అనుకుంటున్న ప్రజల మీదకి, గర్భిణీ స్త్రీకి ఎలాగైతే ప్రసవ వేదన వస్తుందో వారి మీదకి, వారి కుటుంబాల మీదకి, వారి దేశాల మీదకి నాశనాన్ని కురిపిస్తానన్నాడు. రక్షణ పొందటానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ ఉగ్రత పాలు కావటానికి కాదు. ఆ ఉగ్రత దినాలు మనం తప్పించబడాలంటే ముందుగానే ముందుగానే నీ ఇంటి నుండి, నీ సంఘం నుండి ఏముండాలి? దేవుని సలు సిద్ధపాటైన కన్నీటి ప్రార్థన ఉండాలి. చేస్తానన్న కీడును మనం కూడా నేనే పట్టణస్తులుగా వేడుకుంటున్నాం కనుక మనకు కానీ, మన కుటుంబాలు కానీ, మన దేశాన్ని కానీ పొంచున్న ప్రతి కీడును ఆయన ఏం చేస్తాడు? పొంచున్న ప్రతి కీడును కూడా ఆయన తొలగిస్తాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం. నేనే పట్టణస్తులను ఒక మాదిరిగా దేవుడు ఉంచాడు. ఆనాటి భక్తులైన ప్రార్థన మనకు మాదిరిగా ఉంచాడు. ఈనాడు ఇశ్రాయేలు ప్రజలని మీరు అలా కనుక ప్రార్థించగలిగితే,
మీరు వచ్చి ప్రార్థించితే యాజకులమైన మేము దేవుని మందిరములో సొలొమోను కట్టినటువంటి మంటపానికి బలిపీఠానికి మధ్య నుండి విశ్వాసులైన మీ ప్రార్థన, యాజకులైన మన ప్రార్థన కలిసి కన్నీరు కలిసి దేవుని సన్నిధిలో ఒక ధూపం వలె ప్రార్థిస్తే ఆ ధూప ప్రార్థన దేవుని సన్నిధిని కనబడి పరలోకానికి చేరితే దేవుడు మనకిస్తున్న వాగ్దానం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చదువుతల్లి. మనం అలా ప్రార్థించగలిగితే, మీరు మీ వస్త్రాలు కాక మీ హృదయాలు చింపుకోగలిగితే దేవుడు చేస్తానన్న కీడును చేయక దీవెన అనుగ్రహిస్తాడు. ఎలాంటి దీవెనో తెలుసా? యాజకులైన మేము చేసే కన్నీటి ప్రార్థన, విశ్వాసులైన దేవునితో వ్యక్తిగతంగాను చేస్తున్నటువంటి మనందరి ప్రార్థనలు, సంఘపరమైన ప్రార్థన బట్టి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బిళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించి కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించి మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. నా జనులు ఇకనెన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య ఉన్నవాడను నేనే అనియు నేనే మీ దేవుడైన యెహోవాననియు నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇకనెన్నడును సిగ్గునొందక. చూసారండి ఎంత గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడో? జాగ్రత్తగా వినాలి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుకున్నాం, వ్రత దినాలు ఏర్పరచుకున్నాం. స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, సంఘ పెద్దలు, వృద్ధులు, యవన కుమార్తెలు, సండే స్కూల్ బిడ్డలు, పసి బిడ్డలతో సహా ఎవరైతే తమ దేవుడైన యెహోవా సన్నిధిలో తమ వస్త్రాలను కాక తమ హృదయాలను చింపుకొని తమ వస్త్రాలను కాక తమ హృదయాలను చింపుకొని ప్రార్థన చేస్తారో ఆయన అత్యంత కృపగల దేవుడు, శాంతమూర్తి కనుక చేస్తానన్న కీడును చెయ్యక మేలు చేయబోతున్నాడు. అందుకే దేశమా సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగల దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయనే యెహోవా. దేవునికి స్తోత్రం. దేశంలో గొప్ప కార్యాలు జరగాలన్నా, సంఘంలో గొప్ప కార్యాలు జరగాలన్నా, నీ ఇంటిలో ఈ నూతనమైన మాసంలో నువ్వు చేస్తున్న ఉపవాస దీక్షకు గొప్ప కార్యాలు జరగాలన్నా నీ దేవుడైన యెహోవా తప్ప మరొక దేవుడు ఎవ్వరు కూడా చేయలేరండి. దేవునికి స్తోత్రం. అండి, కేరళ ప్రాంతం అంతా ఎంత భయంకరమైన వరదలతో మునిగిపోయింది. ఒకప్పుడు కేరళ ఎంతో పచ్చదనంతో ఉంది, ఇప్పుడు భయంకరమైనటువంటి, ఎంత భయంకరంగా ఉందంటే బాడితో ఒక అరణ్య ప్రాంతంలాగా ఉంది. మొక్కలు
పచ్చదనం లేని ఒక భయంకరమైన ఎడారి ప్రాంతంలాగా ఉందండి. ఆ ఎడారి ప్రాంతాన్ని కూడా ఏదేను తోటలాగా మార్చగలవాడు మన దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. మారా వంటి నీ జీవితాన్ని కూడా మధురంగా మార్చగలవాడు నా దేవుడైన యెహోవా. ఎడారి వంటి నీ బ్రతుకును కూడా ఒలివ చెట్టు వలె పచ్చదనంగా మార్చగలవాడు నా దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. కనుక మన దేశానికి రక్షణ దయచేవాడు ఆయనే పిల్లరా. కనుక ఆయన సన్నిధిలో ఏం చేయాలి? మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ప్రతిష్ఠించుకుని ఉపవాసం ఇంకా 7 రోజులే ఉంది. మనం వచ్చిన ఈరోజు 14వ రోజు. వచ్చే ఆదివారంతో 21 రోజులు ముగుస్తాయి. ఆ రోజు కృతజ్ఞత కానుకల పండుగ ఉంటుంది. మనం చేసిన ప్రార్థనలు బట్టి, మనం చేసిన ఉపవాస ప్రార్థన బట్టి ఆ రోజు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కానుకల పండుగ ఉంటుంది పులరా. వచ్చిన వారందరికీ కూడా, మా బిడ్డలు ఎవరైతే వచ్చారో ఉపవాసం ఉన్న బిడ్డలందరికీ కూడా ఆ రోజు మీకు పులిహార ఏర్పాటు చేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కని పలహారం, పులిహారం ఏర్పాటు చేస్తున్నాం పిల్లరా. కనుక ఆ కృతజ్ఞత కానుకల పండుగలోని మీకు కానుకల కవర్ కూడా ఇవ్వబడుతుంది. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. ఉన్న ఈ దినాలని ఎవరు కూడా వృధాపరచుకోకండి పిల్లరా. కనుక దేశం కొరకు అంగలార్ధం, దేశం కొరకు అంగలార్ధం, మణిపూర్ ప్రజల కొరకు అంగలార్ధం, యెరూషలేము కొరకు అంగలార్ధం పిల్లరా. అధికారుల కొరకు, అధిపతుల కొరకు, రాజుల కొరకు, మనుషులందరి కొరకు, నాయకులందరి కొరకు ప్రార్థించదు. ఎందుకంటే ప్రజలకు మేలు చేసే నాయకులు ఎవరు లేరు. ప్రజలకు మేలు చేసే నాయకులు గుండెవాడి చప్పుడు విని దోచుకోవడమే తప్ప, ఎటు చూసిన మతోన్మాదులే, ఎటు చూసిన టెర్రరిస్టులే, ఎటు చూసిన ఉగ్రవాదులే, ఎటు చూసిన ఆర్ఎస్ఎస్ వాళ్ళే, ఎటు చూసిన బజరంగ వాళ్ళే, ఎటు చూసిన బ్లేడ్ బ్యాచిగాళ్ళు, చెడ్డి బ్యాచిగాళ్ళు, చైన్ బ్యాచిగాళ్ళు, పిల్లలు ఎత్తుకొని బ్యాచిగాళ్ళు, టెర్రరిస్టులతో, ఉగ్రవాదులతో రోజు రోజుకి దేశం పాడైపోతుంది పిల్లరా. చిన్న పెద్ద వాయు వరుస లేకుండా ఉయ్యాలేసిన పసి బిడ్డలను కూడా వదలకుండా కామంతో నిండిపోయి సైకోలుగా తయారైపోతున్నారు. చిన్ననాటి నుండి సెల్ ఫోన్లు చూసి ఏమైపోతుంది, ఎటు పోతుంది ఈ ప్రపంచం? పాడైపోతున్న ఈ ప్రపంచాన్ని ఎవరు బాగు చేయగలరు? పాడైపోతున్న ఈ ప్రపంచాన్ని బాగు చేసేవాడు ఆయనే. పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టువాడు ఆయనే. పాడైపోయిన యెరూషలేమును కట్టువాడు ఆయనే. కనుక పాడైపోతున్న ఈ ప్రపంచాన్ని, పాడైపోతున్న ఈ దేశాన్ని బాగు చేయవా ప్రభా, బాగు చేయవా అంటూ రోదన చేసే స్త్రీలను పిలవనప్పుడు, అంగలార్చేవారిని పిలవనప్పుడు అన్నట్టుగా మన దేవుడైన యెహోవా సన్నిధిలో మనమందరం కూడా మన వస్త్రాలను కాక మన హృదయాలను చింపుకొని ఈ ఉపవాస దినమున దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. విరిగి నలిగిన హృదయముతో మన దేశం కొరకు ప్రార్థించదు. మన అపరాధాలు ఒప్పుకుంటూ పల్లారాధనలో అర్హులుగా, యోగ్యులుగా చేయమని అడుగుదాం. ప్రభు రాకడకు, ప్రభు నీ బల్లారాధన మేము ఎలా సిద్ధపడుతున్నామో, నీ రాకడలో మేము ఎవ్వరు కూడా విడవబడే గుంపులో ఉండకూడదు నాయన. మేమందరూ కూడా నిన్ను ఎదుర్కొనే గుంపులో ఉండాలి ప్రభా. ఆయన సన్నిధిలో సమయం దొరికినప్పుడు అలా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆ దినము సమీపించిన కొలది ప్రభు రాకడెప్పుడో తెలియదు, నీ పోకడెప్పుడో తెలియదు. కనుక ఈ చెడ్డ దినాలు, ఈ దుర్దినాలు, ఈ భయంకరమైన దినాల్లో రోజు రోజుకి దేశ పరిస్థితులు ఎలా ఉంటున్నాయో మనం టీవీలో వార్తలు చూస్తున్నాం పులరా. కనుక క్రైస్తవులైన మనమే మౌనంగా ఉంటే, దేవుని ప్రజలమైన మనమే ఇళ్లలో ఉండిపోతే ఈ దేశం కొరకు అంగలార్చేది ఎవరు? కన్నీరు కార్చేది ఎవరు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన దేవుడు ఈనాడు మనతో కూడా చెప్తున్నాడు. కనుక 21 రోజుల్లో 14 రోజులు అయిపోయి మిగిలిన రోజులన్నా దేవుని సన్నిధిలో అంగలార్తం, కన్నీరు కార్తం, ఎలుగెత్తి మన దేవుడైన యెహోవాలో మొరపెడతాం. చేస్తానన్న కీడును చేయక ఆయన మేలు చేసి తన దేశ ప్రజలైన మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడండి.
వరదలతో కొట్టుకుపోయినటువంటి సంస్థని మరలా పూర్వస్థితి, ఆ పూర్వ వైభవాన్ని నువ్వు తేగలవా, నేను తేగలనా? మరలా పూర్వస్థితిని అనుగ్రహించేవాడు ఆయనేనండి. కనుక పులరా, మన యొక్క సేవను కూడా ఒకప్పుడు డేవిడ్ గారి కాలంలో ఎలా జరిగేదో మరలా సేవ అలా జరగాలి అంటే, ఆ పూర్వ వైభవం, ఆ పూర్వస్థితి రావాలి అంటే అది మన చేతిలో లేదండి, దేవుని చేతిలో ఉంది. కనుక మనం ఏం చేయాలి? దేవా, మా పితరుల కాలంలో జరిగినట్టుగా సేవ జరగాలయ్యా. జరగాలంటే ఆయన సన్నిధిలో నడుము కట్టుకొని అంగలార్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, దేశమా సంతోషించు, గంతులు వేయి, మీ దేవుడైన యెహోవా నీ మధ్య గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఏండి, క్రొత్త తైలముతోను క్రొత్త ద్రాక్ష రసముతో నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ కొట్లను నింపబోతున్నాడు. పిల్లరా, నా జనులిక్క ఏ విషయంలో నువ్వు సిగ్గుపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు అవమానపడుతున్నావు? సంఘమైన మనందరికీ స్థల విషయంలో నిందాస్పదంగా ఉన్నాం, అవమానాస్పదంగా ఉన్నాం. మనకి ఈ దినాలు మనకు నిందాస్పదంగా ఉండొచ్చు, అవమానాస్పదంగా ఉండొచ్చు. కానీ ఏ ప్రజల మధ్య అయితే నిందాస్పదంగా ఉన్నామో, అవమానాస్పదంగా ఉన్నామో, ఆ ప్రజల మధ్య దేవుడు ఏం చేయబోతున్నాడు? మన తల ఎత్తబోతున్నాడండి. మనం అందరూ ప్రార్థన చేసాం, ప్రభా మా స్థలాన్ని చూడలేకపోతున్నాం ప్రభా, భయంకరమైన చెట్లు, తొప్ప, రోత పెరిగిపోయింది ప్రభా. వారి ఆలోచన ఏదైనా అవ్వచ్చు, కానీ ప్రార్థన చేసినట్టుగానే ఈరోజు అయ్యగారు చనిపోయి 4 సంవత్సరాలై 5వ సంవత్సరం. మొన్న అనుకుని ఎన్ని శుభ్రమైంది, అది కూడా శుభ్రం చేస్తే బాగుండు అనుకున్నాం. అయ్యగారి కార్యక్రమానికి గ్రౌండ్ కూడా శుభ్రం అయిపోయింది. కనుక అది ఎలాగైతే ప్రార్థన చేయడం శుభ్రపరిచాడు దేవుడు, త్వరలోనే ఈ సంవత్సరంలోనే, ఈ నెలలోనే మన దేవుడు మనకు అప్పగించాలి. అప్పగిస్తాడు. అప్పగించాలంటే ఆయన సన్నిధిలో ఉపవాసం ఉందాం, వ్రత దినాన్ని ఏర్పరచుకుందాం, ఆయన సన్ను బ్రతిమలాడుకుందామండి. ఆయన కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు. చేస్తానన్న కీడునమ్మా మనుషులంగా మనం చేసుకుంటాం, ఒకరికొకరు కీడు వద్దు. ఎవ్వరికి మనం కీడు చేసేవారు ఉండొద్దు. అందరితో మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది, ఉపవాస దినములు మనోహరమైన పండుగలు, సంతోషాన్ని, ఆనందాన్ని, మనోహరమైన పండుగలు. ఈ పండుగలు ఏది ఎంచాలో తెలుసా? సత్యాన్ని, సమాధానాన్ని, సత్యాన్ని, సమాధానాన్ని ప్రీతిగా ఎంచాలి. అందరితో పరిశుద్ధతయు సమాధానము కలిగి, పరిశుద్ధతయు సమాధానం కలిగి, సమాధానాధిపతి అయిన యేసయ్య యొక్క రొట్టెను, ద్రాక్షరసాన్ని నువ్వు భుజించి పానం చేయగలిగితే నెమ్మది లేని నీ కుటుంబంలో, నెమ్మది లేని నీ హృదయానికి ఆయన నెమ్మదిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. స్వస్థత నీకు శీఘ్రముగా వస్తుంది. దైవికమైన స్వస్థత అన్నది నీ దేహంలో నువ్వు చూడగలుగుతావు. ఎప్పుడో తెలుసా? నీ శరీరాన్ని ఆయన సన్నిధిలో ఏం చేసుకోవాలి? విరిగి నలిగిన హృదయము కలిగిన వారికి ఆయన యెహోవా ఆసన్నుడు. తనకు నిజముగా మొర్రపెట్టు వారికే కాదు, విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించే వారందరికీ ఆయన ఆసన్నుడు. ప్రేరా, కనుక ఈ ఉపవాస దినానికి వచ్చిన మన జీవితం, ఈ సంస్కరణ ఆరాధనలో ఎక్కడ తప్పిపోతున్నాం మనం సరి చేసుకుందాం. ఉపవాస దినం అంటేనే మనం సరి చేసుకునే దినాలు. నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాలు ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంది. మనం పరిశీలించుకుందాం, మనం పరిశోధించుకుందాం. ఆయనకు ఆయాస్కరమైన మార్గము మనలో ఉంటే ఆయనకి మనకు అడ్డుగా ఏమున్నాయో ఉపవాస ప్రార్థనలో కడిగేసుకుందాం, మనం పవిత్రపరచుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. పరిశుద్ధమైన సంఘంగా మనం కూడుకున్నాం కనుక పరిశుద్ధమైన సంఘముగా కొద్ది క్షణాల్లో బల్లను సమీపించబోతున్నాం. కనుక ప్రభా, అందుకు నేను అర్హురాలునా కాదా, యోగ్యురాలునా కాదని మీలో ఎవ్వరు అనాలోచనగా ఉండకండి, అయోగ్యంగా ఉండకండి. అనాలోచనగా, అయోగ్యగా ప్రభు యొక్క పాత్రలో మీరు ఏం చేయి పెట్టకండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని, ఈ ఉపవాస దినమున మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. సంస్కరణ ఆరాధనకి సిద్ధపరచుకోండి. ప్రభు రాకడకు నువ్వు సిద్ధపరచుకోండి. ఈ ఉపవాస దినములు ఏ విషయంలో నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్నావో దేశాల్లో ఆయన ఏం చేయబోతున్నాడు?
దేశానికి రక్షణ దయచేయబోతున్నాడు. నీ ఇంటికి రక్షణ దయచేయబోతున్నాడు. మన సంఘములో మన దేశంలో అయినా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. క్రొత్త తైలంతో, క్రొత్త ద్రాక్షరసముతో తన ప్రజలమైన మనలను ఆస్వాదించబోతున్నాడు. ఇక ఎన్నడూ నా జనులు సిగ్గుపడదు. ఏ ఏ విషయాలు నువ్వు నష్టపోయావో, మిడతలు, పసరు పురుగులు, గొంగళి పురుగులు, చీడ పురుగులు తినివేసిన నీ సంవత్సరముల పంటను ఆయన తిరిగి కరుణించి సమకూర్చబోతున్నాడు. కరుణించి సమకూర్చబోతున్న యేసయ్య సన్నిధిలో ఏం చేద్దాం? క్షమాపణ వేడుకుందాం. క్షమాపణ వేడుకుంటే ఖచ్చితంగా నా దేవుడు ఏం చేయబోతున్నాడు? చేస్తానన్న కీడును చేయక మనపైన, మన కుటుంబాలపైన ఆయన దీవెన అనుగ్రహించబోతున్నాడు. సియోనులో నుండి ఈ పునరుత్థాన ఆరాధనకు, ఈ సంస్కరణ ఆరాధనకు, ఈ 14వ రోజు ప్రతిష్ఠిత ఉపవాస ఆరాధనకు వచ్చిన దేవుని ప్రజలందరిపైన సియోనులో నుండి నా దేవుడు ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి యెహోవాను ఆశీర్వదించునుగాక. తన ప్రజలైన మనందరి పట్ల గొప్ప కార్యాలు జరిగించునుగాక. తన ప్రజలైన మనల్ని ఎన్నడూ సిగ్గుపరచకుందునుగాక. మన దేవుడైన యెహోవా ఆయన మాత్రమే. ఆయనకే స్తుతి కలుగునుగాక, ఆయనకే మహిమ కలుగునుగాక, ఆయనకే కీర్తి కలుగునుగాక, ఆయనకే ఘనత కలుగునుగాక. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ పరిశుద్ధమైన గ్రంథాలు ప్రక్కన పెట్టి వినయ భయభక్తులతో కోపించుచునే వాత్సల్య చూపించే యేసయ్య సన్నిధిలో సాగిలపడదాం, మోకరిద్దాం. ఇంకా నీ జీవితంలో ఇంకా ఏమి లోపకరం ఉన్నాయో ఈ ఉపవాస దినములో, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినములు ఏర్పరచుడి. ఎందుకో తెలుసా? ఈ ఉపవాస దినాలు, ఈ వ్రత దినాలు పిచ్చాపాటి సుత్తి సోది వేసుకోవటానికి కాదు, మన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకోవడానికి వచ్చాం. మన దేవుడైన యెహోవా సన్నిధిలో అంగలార్చడానికి వచ్చాం. మన దేవుడైన యెహోవా సన్నిధిలో, ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలమైన ఆయన సన్నిధిలో బిగ్గరమైన స్వరాలతో ఎలుగెత్తి మన కన్న తండ్రి, మన దేవుడైన, మన తండ్రి అయిన మనమందరము ఆయన పిల్లలం. ఆయన పిల్లలకు ఆయన కీడు చేసే తండ్రి కాదు. ఏ తండ్రి తన పిల్లలకు కీడు చేయడు. అడుగుడి మీకు ఇద్దును అన్నాడు. నీ కన్న తండ్రిని నీవు అడిగితే, నీ కన్న తండ్రిని నీవు అడిగితే నిశ్చయముగా నీ కన్న తండ్రి నీకు అనుగ్రహించే దేవుడు. నీ కన్న తండ్రి నిశ్చయముగా నీకు శ్రేష్టమైంది. నువ్వు రొట్టెను అడిగితే రాతినిచ్చేవాడు కాదు. నువ్వు చేపను అడిగితే పామునిచ్చే దేవుడు కాదు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకే మంచి ఈవులు ఇవ్వాలనుకుంటే నీ తండ్రి సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నిద్రపోకండి. కొంతమంది మత్తులుగా కనపడుతున్నారు. మత్తు రాని ఒకటి వద్దు. నోరు తెరిచి అంగలార్చు. ఎందుకంటే ఈరోజు గొప్ప కార్యం చేయబోతున్నాడు నీ జీవితంలో. నీ తండ్రిని అడుగు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఈవులు నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన విజయమునికిచ్చువాడు ఆ కన్న తండ్రి సన్నిధిలో ఈ 14 రోజులు ఉపవాసముండి వ్రత దినము ఏర్పరచుకొని నిష్ఠాగరిష్టలతో మన దేవుడైన యెహోవా సన్నిధి, ఎవరు అయినా భూమి ఆకాశ పరిశుద్ధత కలిగి, సమాధానం కలిగి, అనాలోచనగా వద్దు, అయోగ్యముగా వద్దు,
యోగ్యురాలు కాదో నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు సిద్ధపరచుకో. బుద్ధి కలిగిన కన్యక వలె సంస్కారానికి సిద్ధపరచుకో, ప్రభు రాకడికి సిద్ధపడు. అంతవరకు ఉపవాస ప్రార్థనలో దేశమా సంతోషించి గంతులు వేయమన్నాడు. భయపడొద్దు అంటున్నాడు. మీ దేవుడైన యెహోవాను ఏ విషయాలు బ్రతిమలాడుకుంటున్నారో ఆ విషయాలు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ పిల్లల పట్ల, మీ వ్యాపారాల పట్ల, మీ సంఘం పట్ల, మీ దేశం పట్ల మీ దేవుడైన యెహోవా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఇక ఎన్నడూ నా జనులు సిగ్గునందరు. అంతవరకు ఏం చేయి? ఆయనను స్తుతించు. యెహోవాను స్తుతించుట మంచిది నీకు, నీ కుటుంబానికి. పాడైపోతే నీ ప్రపంచాన్ని, పాడైపోతే నీ దేశాన్ని బాగు చేయువాడు యెహోవా మాత్రమే. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు ప్రేర. అందుకే అన్నాడు, పరలోకమందున్న నా తండ్రి నీ నామము పరిశుద్ధపడుచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరబడాలి. నెరవేరబడాలి అంటే ఆయన పిల్లలమైన మనము ఆయన అంగలార్చాలి, కన్నీరు కార్చాలి. బాకానాదం ఊదబడుతున్నా, సియోను ప్రజలకు ప్రకటన చేస్తున్నా, నా జనులు వింటలేదు, నా జనులు లోబడతలేదు. కనుకనే ఈ ఉగ్రత, కనుకనే నా ప్రకృతికి ఆర్డర్ ఇచ్చాను. ఏంటి నా మహాసైన్యం? ఏమిటి ఆయన ఆయుధాలు? ప్రకృతి ఆయన ఆయుధం. అందుకే ఈ జల ప్రళయాలు, అందుకే ఈ మరణ మృదంగాలు. కారణం, ప్రజలు కూడుకొనుట మానేశారు, తమ దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొనుట మానేశారు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ధనాపేక్ష, సంపాదనలో పడి సమకూర్చుకోవాలి, దాచుకోవాలి. నా ప్రజలు ఇందులోనే మునుగుతున్నారు తప్ప భూమి మీద మీ ధనము సమకూర్చుకొనకూడదు. భూమి మీద మీరు ధనము సమకూర్చుకోకండి. అక్కడ చెమ్మటయు దొంగలించును. నీ పరలోకములో నీ ధనం సమకూర్చుకో. అందుకే చెయ్యాలి తండ్రి సన్నిధికి వచ్చి, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. చేస్తున్నావా ఈ ప్రార్థన? నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు చేస్తున్నామా? మన భోగాల కోసం అడుగుతున్నామా? తండ్రి పరలోకములో నీ చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా నీ చిత్తము నెరవేర్చండి తండ్రి అని ప్రార్థన చేస్తున్నావా? ఇంతవరకు చెయ్యలేదేమో, అలవాటు లేదేమో. ఆనాడు తన శిష్యులకు నేర్పించిన దేవుడు, ఆనాడు తన శిష్యులకు ఇలా ప్రార్థన చేయమని నేర్పించాడు. కనుకనే మత్తయ్య గారు రాశారు మనం కూడా అలా చెయ్యాలని. ఆయన చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడాలి అంటే ఆయన పిల్లలమైన మనం ఆయన సన్నిధిలో యెహోవాను బ్రతిమలాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఎలాగైతే 13 రోజులు దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థించిన అందరూ నోర్లు తెరవాలి. కొద్ది మందిగా ఉంటేనే ఎంత గంభీరంగా చేశారు. మరి ఇంతమంది ఉన్నారు, స్వరాలు వినపడతలేదు ఎవరి. ప్రార్థించు, నీ మేలు కొరకే. మేలులని చేయువాడు ఆయనే,
బాధలన్నీ తీయువాడు ఆయనే. ఇలాంటి ప్రభు మరి ఎవ్వరికీ లేనే లేరు ప్లేరా. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు నాయన. నీ లేఖనములో నుండి పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడారు నాయన. విన్న వాక్యాన్ని విడిచిపెట్టే జనులుగా కాకుండా, అవిధేయమైన జనులుగా, తిరుగుబాటు చేసే జనులుగా, విసుక్కొని సణుక్కొని పేర్లు పెట్టే జనులుగా కాకుండా నాయన, నీ మాటకు లోబడి విధేయత కలిగి నీ వాక్యానుసారంగా జీవిస్తూ 30 60 100 మా హృదయాలలో ఫలింపచేసి నీ రాకడన్నై పొలి మా పోకడన జరిగిపోలేనా అంతవరకు మాలో ఎవ్వరు త్రొట్టిల్లిపోకుండా, చల్లారిపోకుండా నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని వాక్యమైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. గట్టిగా చెప్తాం అందరం.